హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మురుకుల రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. అది ఎలా చేశాను, ఏం వేస్ట్ చేశాను అనేది మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. తొందరగా కూడా చేసేయచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. ఇంట్లో స్టోర్ చేసుకొని 15 days ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకొని తినచ్చు అనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు అటుకులు అనేది వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చూసారు కదా, ఆ మారుగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని లేదా జల్లెడ పెట్టుకొని ఈ మారుగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే దాంట్లో ఎక్స్ట్రాగా ఏదన్నా బరకగా ఉంటే దాన్ని తీసేసి అదే మిక్సీ జార్లో వేసానండి. వేసి దాంట్లో 1/4 కప్పు, 1 కప్పు అటుకులకి 1/4 కప్పు పుట్నాల పప్పు అంటే తినే శనగపప్పు అది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి జల్లించుకోవాలి. ఎందుకు జల్లించుకోవాలంటే దీంట్లో కూడా బరక అనేది వస్తుంది కాబట్టి. చూసారు కదా, అది దానివల్ల మురుకులు అనేది మంచిగా ఉండవు కాబట్టి జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్ట్రైనర్లోకి 1.5 కప్పు అండి, నేను 1 కప్పు అటుకులు తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు బియ్యపిండి అండి, అది కూడా అమారుగా జల్లించి పెట్టుకోవాలండి. జల్లించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి, లేదా 2.5 కప్పు అయినా పడతాయండి. వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని బాగా నీళ్ళు మరగ్గాంచుకోవాలన్నమాట. బాగా కాగితేనే బాగుంటుంది. అవి కాగేలోపు 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారము, 1 స్పూను తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూను వాము వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టుగా సాల్టు కారం అన్నీ పిండిలోకి బాగా కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో మారుగా కలిపేసుకొని ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నానండి. అదే ఆయిల్ 2 స్పూన్లు వేసానన్నమాట. మరీ ఎక్కువ వేయొద్దు, నూనె పీల్చేస్తుంది. 2 స్పూన్లు ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాంచకుండానే నెయ్యి వేసుకోవచ్చు అనమాట. ఒకసారి అది వేసినాక స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ చెయ్యి పెట్టి అమారుగా మిక్స్ చేయండి, లేదంటే కాలుతుంది. ఇక్కడ అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక మనం నీళ్ళు అనేది బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి. చేయి పెట్టారంటే కాలుతుందన్నమాట. కాబట్టి ఎక్కువ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెమే వేసుకుంటూ బాగా పిండిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల వాటర్ సరిపోయి మళ్ళీ ఇంకా 1 కప్పు దాకా పట్టాయన్నమాట నాకు. అవి కొంచెం చల్లటి నీళ్ళు అనేది వేసుకున్నాను. మీరు కాంచుకున్నప్పుడు 3 కప్పులు అనేది కాంచుకోండి, కొంచెం మిగిలిన సరిపోతాయి అన్నమాట. ఒకసారి మిక్స్ అయినాక చూడండి, అమారే ముద్దగా చేస్తే ముద్దకు రావాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా మిగిలిన నీళ్ళన్నీ వేసేసి, అంటే ఇప్పుడు మనం వేసిన నీళ్ళు 2 కప్పుల నీళ్ళు గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కువ వేసారనుకోండి జారుగా అయిపోతుంది. జారుగా అయిపోయిందంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం బియ్యపిండి వేసారనుకోండి తేమ అనేది పీల్చేసుకుంటుంది, కాకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. చూసారు కదా, అమారుగా అదిం పెట్టేసి కాసేపు మూత పెట్టేయాలండి. మూత పెట్టేసామనుకో కొంచెం ఆవటిల్లినట్టు పిండి అనేది కొంచెం మెత్తపడుతుంది అనమాట, బాగుంటుంది అనమాట. ఇప్పుడు అవి అద్దలు ఉంటాయి కదా మనం మురుకులు పిండుకునేదానికి, వాటికి ఆయిల్ అనేది పూసేసుకోవాలి. పూసి పక్కన పెట్టుకొని చూసారు కదా, ఇప్పుడు అది అప్పటికే కాలుతూ ఉందండి. నేను కొంచెం చల్లటి నీళ్ళు అనేది చల్లుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను అనమాట. చూడండి, అమారుగా ఇలా కొంచెం స్మూత్గా ఉండాలండి. సాఫ్ట్గా ఉంటే మురుకులు అనేది జారుగా దిగబడతాయి అన్నమాట, లేదంటే చిట్లిపోయినట్టు వస్తాయన్నమాట. చూడండి, మళ్ళీ కొంచెం దాంట్లో నుండి తీసుకొని నేను దానికి సరిపడా పెట్టేసుకొని దానికి ఇంకా క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు చూడండి ఏ మారుగా వస్తుందో, బాగా వస్తుంది కదా, అదే మారుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చీరలకి వాటికి
కవర్ వస్తుంది కదండి, ఆ కవర్ తీసుకున్న. ఆ కవర్ మీద ఆయిల్ అనేది పూర్తిగా స్ప్రెడ్ చేయను. ఆ మాదిరిగా ఆయిల్ అనేది వేస్తే కవర్కి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు తీసుకొని మనకి రౌండ్ షేప్లో ఎన్ని సుట్లు కావాలంటే అన్ని సుట్లు ఈజీగా పిండేసుకోవచ్చండి. ఈ కవర్ అంతటికి ఎన్ని పడితే అన్ని పిండి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాం కదా, అది హీట్ అయ్యే లోపల కవర్ అంతటికి ఒకసారి పిండేసుకొని ఎవరు హెల్ప్ లేకుండా మనమే చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లో వేసినామా ఒక వాయికి అయ్యేట్టుగా మళ్ళీ పిండేసుకోవచ్చు అనమాట. ఇదే మాదిరిగా చేసుకుంటూ ఉంటే అలసట అనిపించదు, ఎన్నైనా చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, ఆయిల్ కాగిందా లేదా అని చూసి నేను ఆల్రెడీ పిండి పెట్టుకున్న మురుకులన్నీ ఇందులోకి వేసేసుకున్నా. అవి బ్రౌన్ కలర్లో కాలేంతవరకు పెట్టుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి చల్లారితే ఇంకా కలర్ వస్తాయన్నమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ అటుకులతో మురుకులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.